ప్రకారం దాదాపు ఆ పై నుంచి కూడా 15 లక్షల క్యూసెక్ల నీరు వస్తే ప్రకాశం బ్యారేజ్ ఆ ఒత్తిడికి తట్టుకుంటుందా లేదనేది కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా నిన్న సాయంత్రం వరకు కూడా అధికారుల బద్దకం, అదేవిధంగా నిర్లక్ష్యం, అలక్ష్యం మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించింది. 30 గేట్లు పని చేయకపోయినా సరే, స్టార్టర్లు పని చేయకపోయినా సరే, పైనుంచి వరద వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా కనీస స్థాయిలో పట్టించుకోకుండా గేట్లు ఎత్తలేదు. మనం ఐన్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఒక్కసారిగా తమకున్న బద్దకాన్ని వదిలించుకుని ఒక్కసారిగా వచ్చి ఈ స్టార్టర్లు ఆగమేఘాల మీద రిపేర్ చేశారు. అయితే ఇప్పుడున్న వరద పరిస్థితుల్లో 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. పైనుంచి వచ్చే 15 లక్షల క్యూసెక్కుల నీరు ఒక్కసారి బ్యారేజ్ మీద పడితే బ్యారేజ్ పైనుంచి వెళ్లే పరిస్థితి ఉంది. అయితే బ్యారేజ్ పటిష్టంగానే ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ అది సాంకేతికంగా ఏ మేరకు పనిచేస్తుంది అనేది కూడా ఎవరి దగ్గర నిర్ధారణ స్పష్టంగా లేదు. ఎందుకంటే 1953 తర్వాత ఎప్పుడు ఈ బ్యారేజ్ను సక్రమంగా రిపేర్ చేసిన పరిస్థితులు కూడా లేవు. గతంలో జలయజ్ఞంలో 20 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, ఈ డెల్టా ఆధునీకరణలో 20 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ అదంతా కూడా కేవలం పైపైన మొక్కుబడి పనులు మాత్రమే చేశారు. ఆ బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్లు కానీ, బ్యారేజ్ని కానీ ఎక్కడ పటిష్టమైనటువంటి పనులు ఎప్పుడు చేయలేదు. దీంతో 15 లక్షల క్యూసెక్కుల నీరుని బ్యారేజ్ తట్టుకుంటుందా లేదనే దాని మీద ఇరిగేషన్ అధికారులు ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం 5.5 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. వచ్చిందాన్ని వచ్చినట్టే వదులుతున్నారు. అయితే ఇక్కడ మన దగ్గర చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఉన్నారు. వారేమంటారో తెలుస్తుంది. ఇంత పరిస్థితి